తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప డైరెక్టర్ల లిస్ట్ రాస్తే మొదటి 5 పేర్లలో రామ్ గోపాల్ వర్మ ఉంటారు. డెఫినెట్లీ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. శివ కానీ ఆ తర్వాత వచ్చిన అనేక సినిమాలు కానీ రామ్ గోపాల్ వర్మలోని ఒక ఎక్సలెంట్ క్రియేటివ్ డైరెక్టర్ని ప్రపంచానికి చూపించి, అయితే ఆ తర్వాత మీరు బ్రేకింగ్ బ్యాడ్ లాంటి సిరీస్లు చూస్తుంటే విన్స్ గిల్లిగన్ ఏ లెవెల్లో ఏ రేంజ్ డైరెక్టర్ అవ్వాలో అయ్యాడో ఆ లెవెల్లో ఉండాల్సిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత తన క్రియేటివిటీ విషయంలో తన కాన్సెప్ట్ని మరెందుకో ఇంట్రెస్ట్ లేదు ఆయనకి తగ్గించేసుకుంటూ వచ్చి అవసరం లేని ఫిలోసాఫికల్ సైడ్ ఆయన రావడం, ఒక పాయింట్లో చాలా న్యూట్రల్గా కనిపించడం, ఆ తర్వాత మాత్రం మరి ఆయన అప్పులు పెరిగిపోయాయో బిల్స్ కట్టాల్సి ఉందో కానీ కంప్లీట్గా వైసీపీ సైడ్ తీసుకోవటం, వాళ్ళకి తగ్గట్టుగా కమ్మరాజ్యంలో కడబిడ్డలని లక్ష్మీస్ ఎన్టీఆర్ అని టీడీపీకి అగెనెస్ట్గా సినిమాలు తీయడం, ఇదంతా కూడా ఖచ్చితంగా ఆయన డబ్బుల కోసం తప్ప ఇంక వేరే రీజన్తో చేస్తున్నారని ఎవరూ చెప్పలేం. ఆయన పైకి నాకు జగన్ అంటే ఇష్టం అని చెప్పినా ఇదంతా పెద్ద బిస్కెట్ తప్ప ఇంకేం ఉండదు. సో అటువంటి వ్యక్తి తీసిన ఈ వ్యూహం సినిమా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పరువు తీసిందనే వాళ్ళు ఎక్కువగా వినిపిస్తున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాత్ర 2 సినిమా తీసుకుంటే ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది, ఎవరు చూడలేదు. కానీ ఫస్ట్ 2-3 డేస్ మాత్రం వైసీపీ క్యాడర్ విపరీతంగా ఎంజాయ్ చేసింది. థియేటర్ల దగ్గర బాగా సందడి నెలకొంది. వైసీపీ యొక్క క్యాడర్ థియేటర్లకు వెళ్ళి తమకు ఇష్టమైనటువంటి నాయకుడు తెర మీద కనిపించడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమా కూడా నార్మల్ ప్రేక్షకులు చూడలేదు కాబట్టి పెద్దగా ఆడలేదు, అది వేరే విషయం. రాజధాని ఫైల్స్ అయితే కనీసం ఎవరికి వచ్చినట్టు కూడా తెలియదు. అట్లాగే వ్యూహం సినిమా కూడా వచ్చినట్టు తెలియనటువంటి పరిస్థితి ఉంది. చాలా తక్కువ సెంటర్లో మాత్రమే వైసీపీ క్యాడర్ ఎగబడి వెళ్ళి మరి చూసింది తప్ప ఈరోజు ఆ సినిమా ఆద్యంతం కూడా ఎవరిని ఆకట్టుకునేలా లేదు. ఇప్పుడు యాత్ర 1 గురించి చెప్పాలి. యాత్ర 1 నాకు చాలా ఇష్టమైన సినిమా. నాలాంటి ఒక న్యూట్రల్ ఓటర్ కూడా జగన్ నిజంగా ఎంత కష్టపడ్డా భలే బాగా తీశారే ఈ సినిమా. ఓటుని మనం ప్రభావితం చేయకపోయినా అట్లీస్ట్ ఇంప్రెసివ్గా ఉంది యాత్ర సినిమా. యాత్ర 2 కూడా పర్వాలేదు, అయితే అది అందులో సబ్జెక్ట్ పెద్దగా లేకపోయేసరికి ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే వ్యూహం సినిమా దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా వెకిలిగా ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బింగ్గా ఒక కామెడీ పరంగా ఫన్ బఫూన్ టైప్లో తీశారు తప్ప ఎక్కడ కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్ని చెప్పడానికి రామ్ గోపాల్ వర్మ ట్రై చేయలేదు. అసలు డైరెక్టర్గానే రామ్ గోపాల్ వర్మ లాస్ట్ బెస్ట్ సినిమా అంటే నా దృష్టిలో వీరప్పన్ అని ఒక సినిమా వచ్చింది, అది చాలా బాగుంటుంది, అది సరిగా ఆడలేదు. అంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలు పర్వాలేదు, ఆ మధ్య వచ్చినటువంటి సినిమాలు మళ్ళీ ఏదైతే రక్త చరిత్ర తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు చాలా వరస్ట్గా ఉంటాయి, ఆ తర్వాత వచ్చిన వీరప్పన్ బాగుంటుంది. అట్లా మధ్యలో కొన్ని మంచి సినిమాలు తర్వాత కొన్ని బ్యాడ్ సినిమాలు తీసుకుంటూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఇచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో వ్యూహం సినిమా అవుట్పుట్ మాత్రం చాలా డిజాస్ట్రస్గా ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పరువు తీసేలాగా ఉంది ఈ సినిమా అంటూ కూడా వైసీపీ క్యాడర్ చాలా కోప్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సినిమా మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ చూసుంటే దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి కామెంట్లో.